హాయ్ అండి. ప్రేమంటారా 15వ భాగం వినండి. దుర్గా, ప్రసాద్ మాట్లాడుకుంటున్నారు. అక్కడి నుండి కొనసాగింపు. వాడు అలా చెయ్యడు. వాడి గురించి చెడుగా ఎలా మాట్లాడుతున్నారు? వాడు మన చేతుల్లో పెరిగాడు. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. అక్షుతో పాటు వాడు కూడా మీరొస్తేనే కానీ తినేవాడు కాదు అంది దుర్గా రోషంగా. చిన్నప్పట్లానే పెద్దయ్యాక ఉంటున్నారా ఈ పిల్లలు? అన్నాడు ఎదురు ప్రశ్నిస్తూ. మీరెన్ని చెప్పినా క్రిష్ గురించి అలా మాట్లాడితే నేను ఒప్పుకోను అంది దుర్గా కోపంగా. కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అంగీకరించలేని నిన్ను ఏమనాలో తెలియడం లేదు అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు ప్రసాద్. ప్రియా దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువగా గారం చేసేవాడు. మనసు అంగీకరించలేకపోతోంది వాడిలా చేయడాన్ని అనుకుంది దుర్గా. నీలు ఇంట్లో. నీలు గురించి ఎలా అయినా భర్తకి చెప్పాలని అవకాశం కోసం ఎదురుచూస్తోంది సౌజన్య. నీలు గుడ్ నైట్ డాడీ అని బెడ్రూంలోకి వెళ్ళిన వెంటనే మీకు ఒక విషయం చెప్పాలి అంది సౌజన్య. ఏ విషయం? మన నీలు కృష్ణని ప్రేమిస్తున్న విషయమా అన్నాడు ఉదయ్. అది కాదు అంది. మరి ఇంకేటి మామ్ అంది వెనుక నుండి నీలు. ఉలిక్కిపడింది సౌజన్య. నవ్వుతున్నాడు. తండ్రి కూతుళ్ళిద్దరూ నవ్వుతున్నారు. అంటే మీకు తెలుసా అంది సౌజన్య. ఎప్పుడో మన నీలు ఇష్టపడింది అంటే దానికి తిరుగులేదు అన్నాడు. అయితే ఇది మీరిద్దరూ కలిసి చేస్తున్నారా అంది సౌజన్య. మామ్, నీ కూతుర్ని నువ్వు అనుమానిస్తున్నావు అంది నీలు. మన నీలుకి ఎవ్వరి సహాయం అవసరం లేదు. అన్నీ తనే మేనేజ్ చేయగలదు అన్నాడు ఉదయ్. ప్రేమ బలవంతంగా తీసుకునేది కాదు, వాళ్ళు ఇష్టంతో ఇచ్చేది అంది సౌజన్య. నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఒక పని చేద్దాం. నువ్వు క్రిష్కి కాల్ చేసి నేను పడిపోయాను అని చెప్పు. ఎలా వస్తాడో చూడు అంది నీలు. ఏం అక్కర్లేదు, నాకు తెలుసు. క్రిష్ నీ మాయలో పడ్డాడు. పాపం, వాడిని మోసం చెయ్యకు అంది సౌజన్య. మామ్, నేను క్రిష్ని ప్రేమిస్తున్నాను. తొందరలో పెళ్లి చేసుకుంటాను. అది మోసం ఎలా అవుతుంది అంది నీలు. ప్రేమిస్తున్నాను అని వెంటపడి నీ ప్రేమలో పడేలా చేసుకున్నావు. మధ్యలో వదలకు. అతన్ని దక్కించుకోవాలి అన్న పంతం వదిలి నిజంగా ప్రేమించు అంది సౌజన్య. ఇది మాత్రం చేస్తా. కృష్ణి వదలను, ప్రామిస్ అంది నీలు. ఉదయ్, నీలు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళాక సౌజన్య అక్కడే కూర్చుంది. చిన్నప్పటి నుండి తొందరగా ఇష్టాలు మార్చుకునే నీలు క్రిష్ కోసం అదే స్కూల్, అదే కాలేజ్, మళ్ళీ ఇప్పుడు కూడా ఇద్దరూ ఒకే కాలేజ్. అంటే నీలు నిజంగానే క్రిష్ని ప్రేమిస్తోంది. భగవంతుడా, నీలు తన ప్రేమలో గెలిచేలా చూడు అనుకుంది సౌజన్య. నర్మదా ఇంట్లో. తెల్లవారడంతోనే అందరూ లేచారు. ఆ రోజు అందరూ వెళ్తున్నారు. కొందరికి మధ్యాహ్నం ఫ్లైట్, కొందరికి నైట్. ప్యాకింగ్ స్టార్ట్ అయింది. అందరికీ పొడులు, పచ్చళ్ళు, స్వీట్స్ అన్నీ ప్యాక్ చేస్తోంది నర్మద. అక్షు, సాహితి, గ్రీష్మ ముగ్గురు గార్డెన్లో కూర్చున్నారు. అక్షు, మన ముగ్గురం ఒకే కాలేజ్ అని మేం ఫిక్స్ అయ్యాం. మరి నీ సంగతి ఏంటి అంది గ్రీష్మ. డాడీకి చెప్పాను, నేను ఫిక్స్ అంది అక్షు. అయితే మనం 10 డేస్లో కలుస్తున్నాము అంది సాహితి. ఏంటి ముగ్గురు మీటింగ్ అంటూ వచ్చాడు నరేష్. ముగ్గురం ఒకే కాలేజీలో జాయిన్ అవుతున్నాం అంకుల్ అంది సాహితి. అంతేకాదు, మేమెప్పుడు బెంగళూరు వచ్చినా మీతో పాటు ఉంటాము అన్నాడు నరేష్ వాళ్ళని ఉత్సాహపరుస్తూ. మీరందరూ ఇంత ఫ్రెండ్లీగా ఉండడం నాకు బాగా నచ్చింది అంకుల్. మా ఇంటి దగ్గర కూడా అంతే. మా మమ్మీ డాడీ, క్రిష్ వాళ్ళ మమ్మీ డాడీ బెస్ట్ ఫ్రెండ్స్. ఇల్లు కూడా పక్క పక్కనే. ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉంటుంది అంది అక్షు. నీలు ఇంట్లో. డాడ్, అనుకున్న దానికంటే ముందుగానే వెళ్ళాలి అనుకుంటున్నాను అంది నీలు. నీ ఇష్టం రా అన్నాడు ఉదయ్. క్రిష్కి చెప్పు, ఏమంటాడో అంది సౌజన్య. నీకెందుకు, ఎస్ అనిపిస్తానుగా అంది నీలు గర్వంగా. క్రిష్కి కాల్ చేసి నీతో మాట్లాడాలి, ఎక్కడ కలుద్దాం అంది. ఎక్కడో ఎందుకు, నువ్వు ఇక్కడికి రా, లేదంటే నేనే మీ ఇంటికి వస్తాను అన్నాడు క్రిష్. ఓకే, నువ్వు ఇక్కడికి వచ్చేయి, ఎదురు చూస్తుంటాను అంది. కాల్ కట్ చేసి, ఇక్కడికి వస్తున్నాడు, నీ ముందే నీ ఇష్టం అనిపిస్తాను అంది పంతంగా. అరగంటలో వచ్చాడు క్రిష్.
మామ్, క్రిష్ వచ్చాడు అంటూ సౌజన్యని పిలిచింది. హాయ్ ఆంటీ అన్నాడు క్రిష్. హాయ్ అని జ్యూస్ ఇచ్చింది. థ్యాంక్స్ ఆంటీ అన్నాడు తీసుకుంటూ. చెప్పు నీలు అన్నాడు నీలుని చూస్తూ. మనం అనుకున్న దానికంటే ముందుగా వెళ్తున్నాం అంది అతని ఎదురు సోఫాలో కూర్చుంటూ. ఎందుకు అన్నాడు. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. అక్షు, నువ్వు, నేను ముగ్గురం అక్కడ ఉండడానికి కాలేజ్ ఓపెన్‌కి ముందే అన్నీ చూసుకుంటే మంచిది అంటున్నారు అంది అతనినే చూస్తూ. అక్షు వచ్చాక వెళ్దాం అనుకున్నాము. నీ ఫ్రెండ్స్ అన్నీ చూస్తానన్నారు అన్నావు? అతని ముఖం చిన్నబోయింది. అన్నాను క్రిష్. కానీ వాళ్ళు నువ్వే వచ్చి చూసుకో, మళ్ళీ అలా ఉంది, ఇలా ఉంది అంటావు అంటున్నారు. ముందుగా వెళ్తే అన్నీ మనమే చూసుకోవచ్చు అంది. కానీ అక్షు ఒకర్తి రావాలి కదా అన్నాడు. కోపంతో నీలు ముఖం ఎర్రగా అయింది. ఒక పని చెయ్యి క్రిష్. నువ్వు అక్షుని తీసుకునిరా. నేను ఒక్కదాన్ని వెళ్ళి మన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను అంది కోపంగా. అక్కడన్నీ చూడాలి అంటే నువ్వు ఒంటరిగా మేనేజ్ చెయ్యాలి కదా అన్నాడు. మరి ఏం చేయాలో చెప్పు. నువ్వు రావు కదా అంది. క్రిష్ మాట్లాడలేదు. మనం అక్షు వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంచుదాం. అప్పుడు తను హ్యాపీ, నువ్వు హ్యాపీ అంది అతన్ని ఉత్సాహపరుస్తూ. కానీ అక్షు వస్తుందంటావా అన్నాడు. ఎందుకు రాదు? రాకపోతే ఊరుకుంటామా? వచ్చేలా చేద్దాం. నీకెందుకు? నేను చూసుకుంటానన్నీ అంది నీలు. సరే, టికెట్స్ బుక్ చేయాలి అన్నాడు క్రిష్. అన్నీ మా డాడ్ చూసుకుంటారు. మనం కొంచెం షాపింగ్ చేయాలి అంది. నీకు తెలుసు షాపింగ్ అంటే బోర్ అన్నాడు. బాబు, అందుకే డ్రాప్ చేసి పిక్ చేసుకో చాలు అంది నవ్వుతూ నీలు. మామ్, మేం షాపింగ్‌కి వెళ్తున్నాం అంది నీలు తల్లిని చూస్తూ. నేను రానా అంది సౌజన్య. ఆంటీ వచ్చేలా ఉంటే మీ ఇద్దరూ వెళ్ళొచ్చు కదా అన్నాడు. కూతురు కోపంగా చూస్తుంటే నోరు జారేనని అర్థమయ్యింది. క్యాజువల్‌గా అడిగానంతే అంది చిన్నగా. నీలుని చూస్తే భయం వేసింది అలా చూస్తోంది. మీ అంకుల్ ఫ్రెండ్స్ వస్తున్నారు లంచ్‌కి. నాకు వీలు కాదు అంది సౌజన్య. ఓకే ఆంటీ, నేనే డ్రాప్ చేస్తాను అన్నాడు. మాట మారుస్తూ ఎప్పుడు పెట్టుకున్నారు ప్రయాణం అంది సౌజన్య. అంకుల్ టికెట్స్ బుక్ చేస్తారట అన్నాడు. అవును అన్నారు అంది తడబడుతూ. నీలు భస్మం చేసేలాగా చూస్తోంది. మనం బయలుదేరదాం క్రిష్ అంది. క్రిష్ బయటికి నడుస్తుంటే సౌజన్య దగ్గరగా వచ్చి వచ్చాక చెప్తాను నీ పని అంది నీలు. నర్మదా ఇంట్లో కొందరు వెళ్ళడంతో కొంత సందడి తగ్గింది. మిగతా వారు నైట్ ఫ్లైట్. అక్షు దగ్గర కూర్చుంది ఇందిర. అక్షు, ఒక 4 రోజులుండు వీలైతే. నర్మదా లోన్లీగా ఫీల్ అవుతుంది. 10 డేస్ నుండి అందరూ కలిసున్నాం కదా అంది. నాకు అర్థమైంది ఆంటీ, నేనుంటాను అంది అక్షు. ఏంటి ఇక్కడ కూర్చున్నావు అంది నర్మదా వచ్చి. నిన్ను వదిలి వెళ్తుంటే బెంగగా ఉంది. అక్షు జాయిన్ అవ్వడానికి వస్తుంది కదా, నువ్వు రా అందిందు. ఎందుకు, మన నరేష్ కూతురు పెళ్ళుంది కదా అంది నర్మద. అది ఇంకా ఎక్కడా, 4 మంత్స్ ఉంది. అప్పుడు మళ్ళీ అందరూ కలుద్దాం అందిందు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.